నమస్తే అండి. నమస్తే. అమ్మ ఇంట్లో చాలామంది చాలా రకాల మొక్కలు నాటుతూ ఉంటారు. కొంతమందేమో కొన్ని మొక్కల్ని నాటుకుంటే మంచిది, కొన్ని మంచిది కాదంటారు. అసలు నిజంగా ఎలాంటి మొక్కలు నాటితే మనకు పాజిటివ్ ఉంది? ఏదైనా మన ప్రతి మనిషికి కూడా కావాల్సింది పాజిటివ్ ఎనర్జీ మెయిన్ థింగ్. సమస్యలనేది ప్రతి మనిషికి పుట్టిన తర్వాత ఉండక మానవు. బట్ వాటికి సొల్యూషన్ వెతుక్కోవాల్సింది కూడా మనమే కాబట్టి, అసలు పాజిటివ్‌గా మనసు ప్రశాంతంగా ఉండాలి ఎవరికైనా కోరుకునేది కాబట్టి. అలా ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మంచిదంటారు? నా అనాలిసిస్‌లో ఉన్నవన్నీ చెప్తాను మీకు. నేను అవును. పాటించేవన్నీ కూడా చెప్తాను. తప్పకుండా. మందార చెట్టు కంపల్సరీ ఉండాలి ఇంట్లో. హ్మ్. మందార చెట్టు ఒకటి, దానిమ్మ చెట్టు ఒకటి. మీరు చిన్న దాంట్లో అన్నా పెంచండి గానీ, ఈ 2 మాత్రం ఇంపార్టెంట్‌గా ఉంచండి ఇంట్లో. అలాగే జేడ్ ప్లాంట్ అని ఉంటుంది మనకి. చాలా చిన్నగా ఉంటుంది దాని మొక్క. హ్మ్. దాని ఆకు దళసరిగా ఉంటుంది. దళసరిగా అంటే మందంగా ఉంటుంది, మందంగా లావుగా ఉంటుంది. ఉంటుంది. కాబట్టి అది ఏంటంటే మీరు వాటర్ ఇవ్వకపోయినా సరే ఆ పర్టిక్యులర్ ఆకుల నుంచి అదే వాటర్ తీసుకొని బ్రతకగలుగుతుందనమాట. హుహు. అంటే సర్వైవల్ ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి జేడుకి. సో, అది మనం చూసుకోవాల్సింది. కంపల్సరీగా మీరు ఆ జేడ్ ప్లాంట్ అనేది పెట్టుకోండి. అంటే ఎందుకని అంటే వాటర్ మీరు ఒక 2 రోజులు పోయకపోయినా కూడా సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఓకే. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా సర్వైవ్ అవుతుంది కదా అర్థం. హ్మ్. అదే పాజిటివ్ ఎనర్జీ కదా! హ్మ్. అది. అట్లాగే స్నేక్ ప్లాంట్ అని ఉంటుంది. ఇట్లా స్నేక్ ప్లాంట్ అంటే మీరు కొడితే తెలిసిపోతది. హ్మ్. అదొకటి కంపల్సరీగా ఇంట్లో ఉంటే చాలా మంచిది. మీరు చూస్తే చాలా మంది నన్ను అడిగే క్వెషన్ తమలపాకు చెట్టు ఇంట్లో అవును. ఉండొచ్చా? తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే దాని మీద ఇట్లా చేతులు కడగడం కానివ్వండి, హ్మ్. బయట నీళ్ళు ఎక్కడో పారబోస్తే చెట్టుకు అందుతాయి కదా అని చెప్పి ఆ నీళ్ళు ఇట్లా పోయడం కానివ్వండి. నా దృష్టిలో చెట్లకి నీళ్లు కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని పొయ్యాలి. మనుషులకు మనం ఎట్లయితే మర్యాదగా నీళ్ళు ఇస్తామో చెట్లకు కూడా అంతగానే ఇవ్వాలి. ఏదో ఇట్లా విసిరేస్తున్నట్టుగా కాదు. నేను చాలామందిని చూస్తాను. పైప్ పెట్టి ఇట్లా దూరంగా అక్కడెక్కడో కొడుతుంటారు. సగం నీళ్ళు ఇక్కడ పడతాయి, సగం చెట్టు మీద పడతాయి. ఫోర్స్‌గా పడుతుంటాయి. అట్లా కాకుండా జాగ్రత్తగా దగ్గరగా వెళ్ళి పోయడము, చిందరవందర కాకుండా చూసుకోవడము గార్డెన్ దగ్గర అదనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికుందండి గార్డెను అని అంటే గనక మీరు ఒకవేళ కుండీలు పెంచితే గనక అక్కడంతా వాటర్ అవి పడిపోయి మట్టంతా చేరుకుపోయి అట్లా నీట్‌గా అట్లా కాకుండా నీట్‌గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు తులసి చెట్టు గనుక పెంచితే 2 పెంచుకోండి. ఒకటేమో పూజ చేసుకోవడానికి, ఇంకోటి ఎప్పుడైనా దళాలు తీసి దేవుడికి పెట్టడానికి. మనం పూజ చేసే తులసి చెట్టు నుంచి దళాలు తెంపకూడదు. హ్మ్. స్వామికి పెట్టడానికి. నాకు తెలిసిన విషయం. మా ఇంట్లో నాకు మా అమ్మమ్మ చెప్పిన విషయం. తులసి చెట్టు 2 ఉండాలి. అది నువ్వు పూజ చేస్తున్నావు కాబట్టి దాన్ని తెంపకూడదు. నువ్వు తెంపకూడదు. మగవాళ్ళే నాన్న వాళ్ళు ఎవరన్నా మగవాళ్ళతో దళాలనేవి తెంపించి పెట్టు అని చెప్పి చెప్పింది. నేను ఈ రోజుకి అదే ఫాలో చేస్తాను. ఏదైనా ఉంటే తీసుకొచ్చి తులసి మాల బయట నుంచే కొనుక్కొని తీసుకొచ్చి పెట్టడం. లేదు అంటే గనుక రెండో చెట్టు దళాలు ఎప్పుడన్నా తీసి స్వామికి పెట్టాలి అని అంటే పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇక్కడ మనం చాలా గట్టిగా మాట్లాడుకోవాల్సింది మనీ ప్లాంట్ గురించి. అవును. అందరి ఇళ్లలోని ఉంటుంది. అయితే చాలా మందికి 99% మనీ ప్లాంట్ కలిసొస్తుంది. హ్మ్. ఓకే. ఆహ్, కానీ తొందరగా దిష్టి తగలడానికి కానివ్వండి, అబ్బా! భలే పెరిగిందే మీ ఇంట్లో మనీ ప్లాంట్ అనంగానే అది కొంచెం వాడిపోవడం అవును. గానివ్వండి, ఎండిపోవడం గానివ్వండి, మనం చూస్తూ ఉంటామనమాట. మీరు కొంచెం న్యూట్రియంట్స్ ఎక్కువ మనీ ప్లాంట్‌కి గనుక ఇస్తే చాలా బాగా అది ఎదగడానికి అవకాశం ఉంది. దానికొకటి నల్ల రిబ్బన్ కట్టి ఉంచితే గూడా దిష్టి తగలకుండా ఉంటుంది. హ్మ్. చిన్న నల్ల తాడు ఏదైనా కట్టి ఉంచితే కూడా దిష్టి తగలకుండా ఉంటుంది. నా వరకు మాత్రం నాకు మనీ ప్లాంట్ కలిసి రాలేదనే చెప్పాలి. ఆ 99% నేను లేను. 1%లో ఉన్నాను. నాకు అనిపించింది లేదు ఇది పెంచినప్పుడల్లా మనం ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ మానసికంగా చేయాలి. ఇబ్బంది అనేది కనిపిస్తుంది. మనకి అచ్చి రాలేదేమో అనుకోని నేను మనీ ప్లాంట్‌ని మాత్రం నేను పెంచను. హ్మ్. ఓకే. ఎవరింట్లోనో పెరిగితే మాత్రం దండం పెట్టుకుంటాను. భలే ఉంది ఇక్కడ. బావుంది అని దండం పెట్టుకుంటాను. ఐ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్‌లో, ఎవ్రీ ట్రీలో, ఎవ్రీ నేచర్‌లో ఉన్న ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు అనేది నా అభిప్రాయం. హ్మ్. మీరు చూస్తే మొన్ననే నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంది కదా! హ్మ్. హ్మ్. అదీనును బ్రహ్మకమలం పువ్వు ఒకలానే ఉన్నాయి తెలుసా? హ్మ్. మీరు అస్సలు డిఫరెన్షియేట్ చేయలేరు. ఓహ్! మా చెల్లెలు ఫోటో పెట్టిందనమాట. వాళ్ళ పక్కనే వాళ్ళ ఇంట్లో పెంచుతూ ఉంటారనమాట. వాళ్ళ మామయ్య గారు వాళ్ళు పూల చెట్లన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో అన్నీ గూడా. ఐ వండర్ అసలు
సంపెంగ పూలు అయితే మామూలుగా ఉండవు అనమాట. రోజుకో 100 పూలైనా దొరుకుతాయి వాళ్ళ అబ్బా. ఇంట్లో. అంత బాగా పెంచుతారు. అయితే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ అని మా చెల్లెలు పెట్టిందనమాట. నేనన్నాను ఇది బ్రహ్మకమలం కదే అని అన్నా. కాదక్క ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్, డ్రాగన్ ఫ్రూట్ వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది ఇది అని చెప్పింది అనమాట. అయితే ఏమోలే అని అనుకుంటే మళ్ళీ నాకు అది డిఫరెన్షియేట్ చేస్తూ పెట్టింది. ఇదిగో మొన్న మా ఇంట్లో బ్రహ్మకమలం ఇది పూసింది, ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ అని. అంటే చూడండి, మనుషులు పోలిన మనుషులే కాదు, పువ్వులు పోలిన పువ్వులు కూడా ఉంటాయి. అంటే నేచర్ ఈజ్ నేచర్ అంతే. సో ప్రతి దాంట్లోనూ భగవంతుడిని మనం చూడాలి అనేది నా భావన అనమాట. సో తప్పకుండా అది మనం గ్రహించాలి. కాబట్టి ఇలా చెట్లు పెట్టుకునే దాంట్లో మాత్రం మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించారనుకోండి. నేను నా స్వానుభవంతో చెప్తున్నా. ఒకరోజు మందార మొక్కకి చాలా చీడ పట్టేసి చాలా ఇదైపోయింది అనమాట. నాకు చాలా ఇష్టం మందార మొక్క అంటే. ఈ మధ్యన కాలంలో ఒక 20 years నుంచి చూస్తున్నాను నేను, వైట్గా చీడ పడుతూ ఉంటుంది దానికి. చాలా కష్టం దాన్ని తగ్గించాలి అని అంటే మందులు అవి వేసినా కూడా. మందులు పెట్టుకోవాలంటే ఇంకో భయంగా, మనకి పిల్లలు ఉంటారు అని చెప్పి. అలాంటప్పుడు ఒకసారి ఇట్లా చెట్టుని ఇట్లా నిమురుతూ, ఎందుకమ్మా ఇంటి ఇట్లా అయిపోయావు మరీను, అసలు చూడు మొత్తం చీడబట్టేసింది, ఎలా నేను కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అన్న తర్వాత నెక్స్ట్ డే నాకు ఐడియా వచ్చింది, ఆవు పేడ వేద్దాం అసలు అని చెప్పి ఆవు పేడ నీళ్ళల్లో కలిపేసేసి పోసాను అనమాట. దాంట్లో ఆర్గానిక్ కదా, మీరు నమ్మండి 3 daysలో దానికి పట్టిన చీడంతా పోయిందండి. మంచిగా అయిపోవాలి, రేపు నీకు ఆవు పేడ నీళ్ళు పోస్తున్నాను, నువ్వు చక్కగా రికవర్ అవ్వాలి అని చెప్పి మనిషితో మాట్లాడినట్టే మాట్లాడితే మొత్తం రికవర్ అయిందండి. అది అంటే ప్రాణం ఉంది, మన మాట వింటుంది అనేది ఖచ్చితంగా నమ్మాలి మనం, నిజంగా చెప్పాలి. కాబట్టి అట్లా మొక్కల్ని మీరు కనుక ఇంట్లో పెంచుకొని మీకు ఏదైనా కావాలి అంటే వాటితో చెప్తే చాలా మంచిది. ఇందులో నేను ఇప్పుడు మర్చిపోయిన విషయము బ్లూ పీ, శంఖం పువ్వులు, బ్లూ శంఖం పువ్వులు. అవును, అమేజింగ్ అండి. అసలు మీరు అది పెంచండి, అది ఎట్లా ఎదుగుతూ ఉంటుందో మీ ఇంట్లో అట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. ఆ శంఖం పూలు కూడా మామూలుగా పోయి భలే పూస్తాయి, చక్కగా దేనికన్నా కట్టుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు చాలా చాలా రకరకాలు వస్తున్నాయి నర్సరీస్లో, దాన్ని ఇట్లా యూ షేప్ ఆకారంలో పెంచడం అవి అని చూస్తూ ఉన్నాం కదా. సో అది క్రీపర్ పైగా చాలా బాగా ఉంటుంది, పూలు కూడా బాగా వస్తాయి. భగవంతుడికి పెడితే చాలా ఇష్టం, శివుడికి ఇష్టం, విష్ణుమూర్తికి ఇష్టం, అమ్మవారికి ఇష్టం శంఖం పూలు. ఈ మధ్యకాలంలో అయితే నేను అది పలావ్ చేసుకోవడం కూడా చూసాను నేను. బ్లూ కలర్ తినేస్తున్నారు, టీలో వేస్తున్నారు, చాలా మంచిదని చెప్పి. సో డెఫినెట్గా మీరు ఇంకోటి ఏంటంటే బ్లూ కలర్ ఈజ్ సూతింగ్ మనకి. ఏదైనా చక్రాస్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా బ్లూ కలర్తో బ్యాలెన్సింగ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే మీరు పడుకునేటప్పుడు బ్లూ లైట్ ఉంటుంది. అవును, బెడ్రూమ్స్లో బ్లూ లైట్ వేస్తారు, నిద్ర బాగా పడుతుంది అని చెప్పి. కాబట్టి సూతింగ్ ఎనర్జీ అనమాట. మీరు కాసేపు ఒక్కసారి బ్లూ కలర్ ఏదన్నా చూస్తే కనుక మీరు తొందరగా అట్రాక్ట్ అవుతారు. అందుకే మనం బ్లూ పెన్తో రాస్తే, మనకి బ్లాక్తోను రెడ్తోను రాస్తే కొంచెం తొందరగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అవునగా బ్లూ అయితే తొందరగా మనకి విజన్కి బాగుంటుంది. సో ఇంపార్టెన్స్ ఇవ్వండి బ్లూ కలర్కి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అందరికీ కలిసి వస్తుంది అంటారా మరి ఆ బ్లూ అనేది? అందరికీ కలిసి వస్తుంది, బికాస్ సాటర్న్ కదా. ఓకే, సాటర్న్ని మీరు ఎంత బాగా నేచర్ని ఎంత గౌరవిస్తే సాటర్న్ మీకు అంత గౌరవిస్తారు, అంత బాగా చూసుకుంటారు. సాటర్న్ మనం నేచర్ని ఎంత గౌరవిస్తే సాటర్న్ మీకు అంత అనుకూలంగా మారిపోతారు. మీకు ఏదైనా ఏల్నాట్స్ అని అవి ఉన్నాయనుకోండి, మనం ఒక ఎపిసోడ్ చేసుకుందాం అసలు సాటర్న్ని మనం ఎట్లా ఎలా మనం మనని ఆయన అభిమానించాలి అంటే మనం ఏం చేయాలి. మంచి ఎఫెక్ట్సే కాదు, అభిమానించాలి సాటర్న్. మనం అభిమానిస్తే మన లెవెల్ వేరేగా ఉంటుంది అనమాట. సో తప్పకుండా అది నేను మీకు చెప్తాను. సాటర్న్ని మనం బాగా ప్లీజ్ చేయాలి, ఆయన మనకు మంచి చేయాలి. మనకున్న నెగటివ్ మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఏవి కూడా మనకి ఇవ్వకుండా, ఒకవేళ ఇచ్చినా వాటిల్లోంచి తొందరగా బయటపడేసేటట్టుగా చేయాలి అంటే అసలు మనం ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో ఈ చెట్లను పెంచుకుంటే చాలా మంచిది. మీరు ఇవ్వాలి అన్నీ తెచ్చుకోండి, నేను చెప్పినవన్నీ ఒక 3-4 monthsలో మీకు మంచి జరుగుతుంది అనేది ఖచ్చితంగా నమ్మండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.